అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఆకలిగా ఉంది, టిఫిన్ తీసుకురమ్మని చెప్పాను కదా. మీరు కాకా హోటల్లో తిన్నాను చెప్పారు కదా మేడం, అందుకని తేలేదు. మీరు తింటానంటే చెప్పండి, తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ దరిద్రుల ఫుడ్ నన్ను తినమంటావా? పని మనిషి వస్తుందన్నావుగా, ఇంకా రాలేదా? నేనే, చెప్పండి. నేను వచ్చేసరికి బాగా లేట్ అవుద్ది, పర్వాలేదా మరి? అయితే సరే, ఈలోగా కుక్కరెక్కించేసి కూరగాయలు కట్ చేసేయండి, చింతపండు నానబెట్టి సాంబార్ పొడి తెప్పించేయండి. నేను వచ్చి బ్యాలెన్స్ వంట చేసేస్తాను, ఓకేనా? బాయ్. స్పీకింగ్. బట్టలు ఎక్కువ ఉన్నాయా? వాషింగ్ మిషన్లో పడేసి పౌడర్ వేసి ఆన్ చేయండి, పావు గంట ఆగిన తర్వాత ఆఫ్ చేయండి. నేను వచ్చి ఆరేస్తా, అన్నీ నేనే చెప్పాలి. అదిగోనమ్మా వచ్చేసింది మేడం గారు. నీ పేరేంటి? అంట్లప్లమ్మ. సత్నవర్మి. సినిమాల్లోకి వెళ్ళాక నా పేరు మార్చేసుకున్నాను. ఇప్పుడు నా పేరు త్రీచా. అదేం పేరు? రైట్ నుండి చూస్తే త్రిషలాగా, లెఫ్ట్ నుండి చూస్తే షార్మిలాగా ఉంటానని ఆ పేరు పెట్టాడు మా డైరెక్టర్. అబ్బో, నీకు సినిమా కళ్ళ కూడా ఉన్నాయన్నమాట. సర్లే, నువ్వేం పేరు పెట్టుకుంటే నాకెందుకు గాని. చూడు, గవర్నమెంట్ ఉద్యోగుల్లాగా ఉదయం 10 గంటలకు వస్తే అస్సలు కుదరదు. సారీ, అంతకంటే ఎర్లీగా నేను రాలేను, నాకు చాలా ఇల్లున్నాయి. ఏరా, నేను ఎంత బిజీయో నువ్వు చెప్పలేదా? వాచ్మన్, ఈవిడ గారు తప్పితే నీకు ఇంకెవరు దొరకలేదా? పని మనుషులు దొరకటం కష్టం మేడం, ఇంత దూరం ఎవరు రారు. కొన్నాళ్ళు చూడండి, నచ్చకపోతే మార్చేద్దాం. మీరు ఇలా మీటింగ్లు పెడితే నాకు కుదరదు, నాకంత టైం లేదు. ఏదో ఒకటి తొందరగా చెప్పండి, నాకు చాలా ఇల్లున్నాయి. పని చెయ్యాలనుకుంటే నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు వస్తే కుదరదు. టైంకి రావాలి, చెప్పిన పనులన్నీ చెయ్యాలి. ఉదయాన్నే నాకు బెడ్ కాఫీ తాగడం అలవాటు. బాస్మన్ సార్ తెప్పించుకోండి, నా టైమింగ్స్కి అడ్జస్ట్ అయితేనే ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను. నాకు చాలా ఇల్లున్నాయి. నేను త్రిషాని మాట్లాడుతున్నాను. ఎల్లుండి షూటింగా? నాకు వీలు పడదు. ఆ రోజు మహేష్ బాబు కాంబినేషన్ ఉంది, ఆయన ఈ మధ్య కొత్తలు చేయడం మానేశాను. అలాగే, ముందు క్యాష్ పంపించండి. చెప్పండి.
నీకు పని చేయాలని ఉందా లేదా? అది మీరు డిసైడ్ చేసుకోవాలి. నాకు చాలా ఇల్లున్నాయి. నువ్వు ఎప్పుడొస్తావో ఏమిటో చెప్పు. మార్నింగ్ 10 లోపు రాను. షూటింగ్లుంటే అస్సలు రాను. మార్నింగ్ 2 అవర్స్ క్లీనింగ్, వాషింగ్, కుకింగ్ చేస్తాను. ఈవినింగ్ టైం ఉంటే వస్తాను, లేకపోతే లేదు. ఇంకా టిఫిను, భోజనం, నాకు అది కావాలి ఇది కావాలంటే కుదరదు. నాకు టైం ఉంటే చేస్తాను, లేదంటే నాకు తోసింది చేస్తాను అంతే. టీవీ చూడడం నా హాబీ. నాకు ఇష్టమైన సీరియల్ వచ్చినప్పుడు చూస్తాను. ఆ టైంలో ఏ పని చెప్పినా చెయ్యను. ఇదిగో మరో విషయం, సండే నాకు ఆపు. కావాలా వద్దో తొందరగా చెప్పండి. అవతల నాకు చాలా ఇల్లున్నాయి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం గాని తలనొప్పిగా ఉంది. ముందు కాఫీ ఒకటి కలిపి. కిచెన్ ఎక్కడుంది? అదిగో అక్కడుంది. హలో మిత్ర, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ మేడం? మొత్తానికి ఆ ఇంట్లోంచి వచ్చేసి గొప్ప సెన్సేషన్ సృష్టించావు. సెన్సేషనో కాదో రిజల్ట్స్ వచ్చే వరకు తెలియదు కదా అంకుల్. డెఫినెట్ గా సెన్సేషనే మిత్ర, అందులో డౌట్ లేదు. అంటే ఈ షాక్ కి మా తాతాజీ వెళ్ళిపోతాడంటారా? లేకపోతే మా అమ్మ సెంటిమెంటల్ డైలాగులకి పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాడంటారా? నో వే మిత్ర, ఇన్నాళ్ళు మీ తాతాజీ ఇగో మీద దెబ్బతీశావు. ఇప్పుడు ఏకంగా ఐడెంటిటీనే క్వశ్చన్ చేశావు. కాబట్టి ఇంకా ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడు. నాకెందుకో నమ్మకం కుదరట్లేదు అంకుల్. ఏం జరుగుతుందో చెప్తాను విను. నువ్వు ఇంట్లోంచి వచ్చేసావని మీ అమ్మ జుట్టు పీక్కుంటూ ఉంటుంది. ది గ్రేట్ మోహన్ గారు వచ్చి తల్లి కూతుళ్ళ మధ్య నేను అడ్డుగోడగా నిలిచాను, నన్ను క్షమించమ్మా అని బరువుగా భారీగా డైలాగులు కొడతాడు. మిత్ర మళ్ళీ ఇంటికి రావాలంటే నేను వెళ్ళక తప్పదమ్మా అని ఆయన పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోతాడు. ఎవడో పోయినట్టు అందరూ భోరుమంటారు. కొంప కన్నీటి వరదవుతుంది, దరిద్రం వదిలిపోతుంది. నిజంగా జరుగుతుందంటారు అంకుల్? 100% జరుగుతుందమ్మా. మళ్ళీ ఆ ఇంటికి నువ్వే మహారాణివి. క్లియోపాత్రా లెవెల్లో ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతావు. నిన్ను కాదనేవాళ్ళు గాని ఎదురు చెప్పేవాళ్ళు గాని ఎవ్వరూ ఉండరు. నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. అక్కడితో నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. ఎవడు ఎలా పోయినా మనకు అనవసరం మిత్ర. మనం హ్యాపీగా ఉండాలి, అది మన ఫిలాసఫీ. సర్లే, గెస్ట్ హౌస్ ఎలా ఉంది? ఆర్ యూ కంఫర్టబుల్ దేర్? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. ఓకే, బాయ్. ఏమిటా చూపు? ఏమిటి, కారులోంచి దిగవలసింది దీపక్ కదా, ఈవిడ దిగిందేమిటి అని ఆశ్చర్యంగా ఉందా? లేక ఇన్నాళ్ళు తెలివిగా తప్పించుకుంటూ ఇప్పుడు దొరికిపోయానేంటబ్బా అని బాధగా ఉందా? ఏమిటి, మాటలన్నీ గొంతులోంచి మాయమైనట్టు ఏమిటా చూపు? దీపక్ ఎక్కడా? ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడు. ముందా సోఫా మీద నుంచిలే. కూర్చుంటే అరిగిపోద్దా తరిగిపోద్దా? వంట అయిందా? సగం అయ్యింది. మిగతా సగం ఎవరు చేస్తారు? సీరియల్ అయ్యాక నేనే చేస్తాలే. ఈ సీరియల్ మొదటి నుంచి చూస్తున్నాను. మిస్ అయితే లింక్ పోద్ది. ఈ సీరియల్ అయ్యేదాకా ఏ పని ముట్టుకోను. అంత అర్జెంట్ అయితే మీరే చేసుకుని పెట్టుకు తినండి. కూర్చుంటాడు, నన్ను పని చేయమని చెప్పడానికి నీకెంత ధైర్యం? పని మనిషివి, పని మనిషిలా ఉండు. ఇదిగో మర్యాదగా మాట్లాడండి. మాట మాటికి పని మనిషి అంటారేంటి? ఏ పని మనుషులు మనుషులు కారా? వాళ్ళు సీరియల్ చూడకూడదా? కాఫీ కలుపుకోవడం కూడా రాదు, మీరు పని మనిషిని అంటున్నారా? పని మనిషి లేకపోతే మీ బతుకే లేదు, అది గుర్తుంచుకోండి. మంచిగా చెప్తే ఏ పనన్నా చేస్తాను. ఇలా పెత్తనం సెలయితే మాత్రం ఊరుకోను. ఎప్పుడు పని మనిషిని తక్కువ చేసి మాట్లాడకండి. ఇదిగో నా నోరు అసలే మంచిది కాదు. నోరు ఇప్పానంటే తట్టుకోలేవు. హే, ఇలా అయితే పని నుంచి తీసేస్తాను. మీరు తీసేదేటి, నేనే మానేస్తాను. ఏ బెదిరిస్తున్నావా? డబ్బులు పారేస్తే నీలాంటి వాళ్ళు చాలా మంది దొరుకుతారు. దొరికితే ఎట్టుకో. నువ్వు ఇలా మధ్యలో మానేస్తే ఎలాగా? కనీసం నెలాఖరు వరకైనా ఉండు. పని మనిషిని మర్యాద లేకుండా మాట్లాడితే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. మీకు ఇష్టమైతే చెప్పండి, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. సర్లే, లోపలికి వెళ్ళి పని చూసుకో.
ఏంటమ్మా? ఆకలిగా లేదు పెంచలమ్మా. నీ బాధ నాకు తెలియదమ్మా. నా మాటిని కొంచెం తిను. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఏంటి పెంచలమ్మా? ఇదివరకు కూడా ఇట్టాగే మిత్రం గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకున్నావు. మధ్యస్థిమితం లేకుండా అయిపోయావు. అదృష్టం బాగుండి అందులోంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. ఇప్పుడు ఇంకో గొడవ. అయినా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం మిత్రంకి ఇదే మొదటిసారి కాదుగా. నేను బాధ పెట్టాలని అట్టా చేస్తుంది. 4 రోజులు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ తనే తిరిగొస్తుంది. తన గురించి ఆలోచిస్తూ నువ్వు ఇట్ట భోజనం మానేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఈ ఇల్లు మళ్ళీ మొదటికొత్తదమ్మా. అదే జరిగితే మాత్రం ఇంక ఇంటిని ఎవ్వరూ బాగు చేయలేరు. మిత్రం అంటే నీకు అభిమానం ఉండొచ్చు, కానీ నిన్ను అభిమానించే వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించాలి. నీ ఆరోగ్యం పాడైతే మేమందరం బాధపడతామమ్మా. నాకు తెలుసు పెంచలమ్మా, కానీ ఏమీ చేయలేకపోతున్నాను. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మిత్రాన్ని మార్చలేకపోతున్నాను. కోపంలో ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాగని ఎక్కడా అడ్జస్ట్ అవ్వలేదు. మిత్ర కసిరినా కోప్పడ్డా టైంకన్నీ అమర్చి పెట్టేదానివి కాబట్టి మిత్రకా బాధ తెలియడం లేదు. అన్ని చోట్ల అది కుదరదు కదా. తను ఎంత మూర్ఖంగా మాట్లాడినా ఎలా ప్రవర్తించినా మన పిల్ల కాబట్టి సర్దుకుపోతున్నాం. కానీ రేపు పెళ్ళైతే అప్పుడు మిత్ర భవిష్యత్ ఏమిటి? ఇదంతా తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. అవన్నీ ఆలోచించి నువ్వు మరింతగా మనసు పాడు చేసుకోకమ్మా. ఏమో అదృష్టం బాగుంటే మిత్రం ఎట్టా ప్రవర్తించినా పువ్వుల్లో పెట్టి చూసుకునే సంబంధం దొరకచ్చు. అయినా ఆడిందాటగా పాడింది పాటగా సాగుతుంది కాబట్టి మిత్రమ్మ కట్టం తెలియడం లేదు. ఏదో ఒకరోజు పరిస్థితులు ఎదురు తిరిగితే అప్పుడు అమ్మ ఇలువేంటో తెలిసొత్తది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. హలో, అలాగా? ఏంటిది? అన్నం పలుగ్గా ఉంది, కూరేమో సరిగ్గా ఉడకలేదు, పప్పులో ఉప్పు లేదు, సాంబారేమో పరమ దరిద్రంగా ఉంది. ఏది మనుషులు తినేలా లేదు. అయితే ఇప్పుడు ఏడ్సేయమంటారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని వండమంటాను. నీకు చేతనైంది ఏదో ఒకటి చేసి పడేయటం కాదు. నాకేం కావాలో ఏం చేయాలో నేను చెప్తాను. చెప్పినవి చెప్పినట్టు చేస్తే చాలు. నా కొంటలు నేర్పొద్దు, నేను ఇట్టాగే చేస్తాను. మీకు ఎట్టో లేకపోతే ఏరే పని మనిషి చూసుకోండి. ఏంటా పొగరు? నువ్వేం ఊరికే పని చేయట్లేదు, జీతం తీసుకుంటున్నావు. ఏటి ఏలిచ్చేస్తున్నావా లచ్చలిచ్చేస్తున్నావా? కడుపుతో ఉందల్లాగా నాకు అది కావాలి ఇది కావాలని కోరికలు పోతే చేసి పెట్టడానికి నాకేం తీరిక లేదు. అంత టైం టు టైం, ఆ టైంకి ఏది ఉంటే అదే వండుతాను. నీకు ఎట్టవైతే తిను, లేకపోతే మానే. అంటే నువ్వే గడ్డి పెట్టినా తినాలా? ఆకలి ఎత్తే తినాలి, లేకపోతే వండుకోవాలి. ఇలా మాటలు పడి నేను ఇక్కడ పని చేయలేను గాని నా అకౌంట్ సెటిల్ చేసి వాస్మంతో డబ్బులు ఇంటికి పంపు, లేకపోతే మర్యాదగా ఉండదు. చిచి చి నువ్వా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నింటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏ ఇంటికి? మన ఇంటికి. మనిల్లు అనే సెన్స్ నీకుంటే పనికి మాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. అసలు ఏ రకమైన సంబంధం లేని ఆ పెద్ద మనిషి బిజినెస్ విషయంలో జోక్యం చేసుకుంటే నువ్వు నా చెంప పగలగొట్టావు. అందుకే ఆ ఇంట్లో నాకు చోటు లేదని తెలిసే ఇక్కడికి వచ్చాను. నాకు విలువ లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు మిత్రా? పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి ఇలా గెస్ట్ హౌజుల్లో ఉంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. మన పరువు పోతుంది. రియల్లీ వెరీ గుడ్, చాలా మంచి పాయింట్ చెప్పావు. ఆ నలుగురికి భయపడైనా నువ్వు ఆ ముసలాయిని బయటికి పంపిస్తే చాలు. అయినా ఇది పరాయి వాళ్ళదేం కాదు, కృష్ణేశ్వర అంకుల్ గెస్ట్ హౌస్ అంటే నాదే. అంకుల్ నన్ను సొంత కూతుర్లా చూసుకుంటారు.
నా మాటకు విలువిస్తారు, నన్ను అభిమానిస్తారు, నా వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారు. ఇక్కడ నాకు కావలసినంత స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. ఆ నరకంలో కన్నా ఆనందంగా ఉన్నాను. గౌరవనీయులైన మోహన్ గారిని వదిలించుకొని వచ్చినందుకు నాకు చాలా రిలీఫ్గా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మిత్ర, అదంతా నీ ఊహ, నీ భ్రమ. సుఖంగా ఉన్నానని ఆత్మవంచన చేసుకుంటున్నా. నీకిక్కడ అన్నీ ఉండొచ్చు, కానీ అక్కడ నిన్ను అభిమానించే మనుషులున్నారు. ఆవేశంలో నీకిప్పుడు ఇవేవీ అర్థం కావమ్మా. కానీ 4 రోజులాగితే సొంతింటి విలువ, సొంత మనుషుల విలువ తెలిసొస్తుంది. అప్పుడెలాగూ రాక తప్పదు. అందుకే నీ సంగతి తెలుసు కాబట్టి చెప్తున్నాను. మన ఇంటికొచ్చేయి. మోహన్ గారు ఆ ఇంట్లో ఉండగా నేను ఆ ఇంట్లో కాలు పెట్టే సమస్య లేదు. ఉంటే ఆయనైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఆ విషయం అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మా ఇద్దరిలో ఎవరుండాలి అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే.